గత ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీ మెజార్టీతో విజయం సాధించింది. టీడీపీ నుంచి కూడా భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. వారిని అంతా ఇప్పుడు బాబు కంట్రోల్ చేయలేకపోతున్నారా అన్నట్టు పరిస్థితులు కనిపిస్తున్నాయి. బాబు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా కొందరు ఎమ్మెల్యేల వైఖరిలో మార్పు మాత్రం రావడం లేదు. కొంతమంది ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కూటమికి తిరుగులేని మెజార్టీ సాధించడంతో కొందరు ఎమ్మెల్యేలు తమకు ఎదురులేదని అంటున్నారు. ఎమ్మెల్యే అంటే నియోజకవర్గానికి తానే బాస్ అని ఫీల్ కావడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఒక్కో ఎమ్మెల్యే వ్యవహారం ఒక్కో రకంగా మారింది. కొందరు వ్యక్తిగత వైఖరి పీఆర్టీని ఇబ్బంది పెడుతోంది. కొందరి ఆధిపత్య ధోరణి చేటు తెస్తోంది. మరికొందరు పార్టీలో గ్రూపులు పాటిస్తూ అరాచకం సృష్టిస్తున్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు కొంతమంది సీనియర్లపై వ్యతిరేకత ఉందని ఇతరులకు ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు వారు పార్టీ సీనియర్లకు పార్టీ కోసం కష్టపడిన వారి కోసం రాకుండా గ్రూప్ రాజకీయాలు చేస్తున్నారు. అయితే పార్టీని ఇబ్బంది పెడుతున్న వారిపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయినా మార్పు రావడం లేదు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ఎమ్మెల్యేలో చాలా మంది పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తున్నారు. పార్టీ అన్నా అధినేత అన్నా లెక్కలేనితనం వారిలో కనిపిస్తోంది. తాము ఎన్నికైంది ఎవరి వల్లనన్నది గుర్తించని పరిస్థితిలోకి కొందరు ఎమ్మెల్యేలు వచ్చేస్తారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ నాయకత్వానికి ఎమ్మెల్యేలతో ఇబ్బందికరంగా మారింది. చంద్రబాబు నాయుడు గత 3 దఫాలు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఎమ్మెల్యేలపై ఆగమాయిషి ఉండేది. బాబు కంట్రోల్లోనే ఎమ్మెల్యేలు ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. కొందరు ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లోనే దుకాణాలు తెరిచారు. ఇసుక, మద్యం ఇలా పలు విషయాల్లో తలదూచుతున్నారు. నియోజకవర్గం ప్రజల వద్ద ఆధిపత్యం చెలాయించే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి తోడు హంగామా అనుచరుల ముందు ఎమ్మెల్యే అని చెప్పుకోవడానికి వీరంగం చేస్తున్నారు. వీరిని కంట్రోల్ చేయడం నాయకత్వానికి సాధ్యం కావడం లేదు. అందుకే ఎమ్మెల్యేలు చేసిన తప్పులను ఒక్కొక్కటిగా నాయకత్వం లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేల పనితీరుపై నివేదికలు తెప్పించుకుంటున్నారు. పార్టీ నుంచి సస్పెండ్ చేసుకుంటూ పోతే చాలా మందిని చేయాల్సి వస్తుంది. అందుకే కేవలం వార్నింగులతో సరిపెడుతున్నారు. దీనితో ఎమ్మెల్యేలు అప్పటి సైలెంట్ అయి మళ్ళీ తమ పాత పద్ధతిలోనే వెళ్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు చాలా మందికి వచ్చే ఎన్నికల్లో టికెట్లు దొరకడం కష్టమేనని అంటున్నారు. గత ఎన్నికల్లోనే చంద్రబాబు సీనియర్ నేతలను పక్కన పెట్టారు. ఈసారి వివాదాల్లో చిక్కుకుంటున్న వారికి నో టికెట్ అన్నది పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్. అయితే టికెట్స్ అనేది 4 ఏళ్ల తర్వాత వ్యవహారం. అప్పటి వరకు ఎమ్మెల్యేని కంట్రోల్లో పెట్టడమే ఇప్పుడు బాబుకి పెద్ద టాస్క్గా మారింది. పరిస్థితి ఇలానే కొనసాగితే పార్టీకి ఎదురు దెబ్బ తగలడం ఖాయం.